హీరోయిన్ కి ఎంగేజ్ కన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళతో దెబ్బలు వేసుకోవడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. వారానికి ఒకరిని నెలకు ఒకరిని మారుస్తూ ఎవడో బాగా డబ్బున్నోడితో సెట్ అవ్వాలని తన కోరిక. అలాంటి తనకి ఒక హోటల్లో వెయిటర్ గా పనిచేసే మన హీరో కనెక్ట్ అవుతాడు. అయితే ఆ కనెక్షన్ కామన్ గా స్టార్ట్ అయ్యి కామంతో ఎండ్ అవుతూ ఉంటే అదిరిపోయే ట్విస్ట్ హీరోకి ఒక 60 ఏళ్ల ముసలావిడ తగులుకొని మనోడిని అసలు మొగుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. అయితే హీరోయిన్ తన ముసలి బాయ్ ఫ్రెండ్స్ మార్చుకుంటూ మళ్ళీ హీరో మీద అసలు ఎందుకు ప్రేమ కలిగింది, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయిందో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ పూర్తి స్టోరీ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ చూపిస్తుంటారు. చెప్పాగా పాప మంచి ఊపిచ్చే క్యాండిడేట్ అని. అలా ఒక 80 ఏళ్ల ముసలాయన్ని ఫుల్ గా తాగిచ్చి వాడేదో చేస్తాడని రూమ్ లో అన్ని విప్పుకొని రెడీ కూర్చుంటే వాడేమో ఫుల్ గా నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఉన్న హోటల్లోనే హీరో ఒక వెయిటర్ గా పనిచేస్తున్నాడు. అలా వచ్చిన గెస్ట్లు అక్కడికి వచ్చే డబ్బున్న కస్టమర్స్ కి సేవ చేయటమే మన పని. అలా ఒక బాగా డబ్బున్న ముసలోడికి బీర్ సర్వ్ చేస్తే కూర్చోనానా నీతో మాట్లాడాలని చెప్పి ఆ ముసలోడు ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను గానీ ముసలోడు మంచోడు. హీరోకి ఒక చుట్ట ఇస్తాడు. చుట్ట ఇచ్చినందుకు ఆయన మంచోడు కాదండి. చుట్ట వద్దంటున్న మన హీరోకి ఆ చుట్ట కాస్ట్ 120 యూరోస్ అనడంతో బాబు ఒక్కసారి ట్రై చేద్దామని ఒక్క దమ్ము లాగుతాడు. ఇక బాబుకి ప్రపంచం మొత్తం గింగరాలు తిరుగుతూ ఫుల్ గా మందేసి ఆడే పడుకుంటే అదే టైంలో హీరోయిన్ రూమ్ లో ఎటు ఊపలేదు, ఎక్కడైనా ఊపించుకుందాం ఆడని దొరుకుతాడని వస్తే హీరో బాబు నిద్రపోతూ ఉంటాడు. చెప్పాక వెయిటర్ అని హీరోయిన్ నిద్రలేపితే మనోడు భయపడతాడు. కంప్లైంట్ ఏమైనా ఇచ్చిద్దేమో అతని మీదని. అయితే హీరోయిన్ పాప మనోడు పెద్ద రిచ్ గా అనుకుంటుంది. ఎందుకంటే మనోడి దగ్గర ఆ సిగరెట్ వాసన వచ్చేసరికి వీడు బాగా డబ్బున్నాడు, ఈయన పటాయిద్దామని బాబుతో పులిహార కలపడం స్టార్ట్ చేసింది. ఇక ఫుల్ గా దాగి పాపకు కావాల్సిన పని ఒక మంచి ఎక్స్పెన్సివ్ రూమ్ లోకి వెళ్ళి మెత్తని పరుపు మీద గట్టి దెబ్బల మీద దెబ్బలు వేసేసుకొని నెక్స్ట్ డే అవగానే కనపడకుండా వెళ్ళిపోయింది మనోడికి. బాబు ఆ పాప ప్రేమలో పడిపోయి ఆలోచించుకుంటూ ఉన్న టైంలో అలా సంవత్సరం గడిచిపోతుంది. ఇక పనిలో నిమగ్నమైన మనోడికి ఓ రోజు సడన్ గా పాప కనిపించడంతో నేను ఈ హోటల్లో వెయిటర్ అని తెలిస్తే వదిలేసి వెళ్ళిపోయిద్దని నేను డబ్బున్నోళ్ళలాగా యాక్ట్ చేయాలని మనోడికి యాక్టింగ్ మొదలు పెడతాడు. అయితే వచ్చిన కస్టమర్లే బాబు అని పిలిచినా కూడా హీరో పట్టించుకోకుండా అక్కడ వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ మనోడు చూస్తుంది. అయితే ఏంటి కస్టమర్లు అడుస్తున్నారని బాస్ వచ్చి అన్న బాబు హీరో ఎక్కడ ఉన్నావు అని అడిగితే మనోడు ఇంకా వెళ్లాల్సిన టైం వచ్చేసింది. అలా తొంగి చూస్తే మన హీరోయిన్ పాపకి వచ్చిన ముసలి తాత ప్రపోజ్ చేసేస్తాడు. పాపకు ఓకే చెప్పేసి రింగ్ లాగేసుకుంటుంది. ఇంకేముంది అంతా అయిపోయింది, మళ్ళీ నా పని నేను చేసుకుందాం అని రాత్రి అదే బార్ లో పని చేస్తుంటే మళ్ళీ పాప అక్కడికి వచ్చేస్తుంది. ఇంకేముంది గ్యాప్ వచ్చింది, మొత్తాన్ని ఫిల్ చేసేసుకుంటారు గట్టిగా మంచం మీద. ఇక మెలుగు వచ్చిన హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఈ ముసలి తాత అడుగుతాడు ఎక్కడికి వెళ్ళా పాప అంటే బీచ్ లోకి వెళ్ళానంటే కబుర్లు చెప్పమాక ఆడితో ఎవరితో నేను కలిసి రూమ్ లోకి వెళ్ళా ఉన్నాగానే ఇక పాప భయం వేసేస్తూ ఉంటుంది. ఇక దాంతో బ్యాగులు సర్దుకొని హీరో గార్డెన్ రూమ్ కి వచ్చేస్తుంది. ఇక మళ్ళీ ఇద్దరు మంచి ఊపిరి ఉన్న టైంకి ఆ హోటల్ రూమ్ ఎవరిదో కదా గెస్ట్స్ అక్కడికి రావడంతో దుప్పట్లో దాక్కున్న హీరోని బయటికి తీయడంతో హీరో గారు చేసే పత్తి వ్యాపారం అంతా తెలిసి పత్తి గింజ అని చెప్పి నా పత్తి పువ్వు కోసం వెళ్ళిపోతున్నా అని మళ్ళీ రిచ్ బాయ్ ఫ్రెండ్ కావాలని ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవడు ఫోన్ ఎడతాడు, చివరి ఆఖరికి ఎవడో ఒకడు ఫోన్ ఎత్తాడు. ఆడితో కలిసి డేట్కి వెళ్తే హీరో అక్కడ కూడా వచ్చేసి ప్లీజ్ నాకు క్షమించు, ప్లీజ్ నాతో మాట్లాడు అంటే నాకు ఇప్పుడు ఒకటితో డేట్ ఉంది ఇప్పుడు కాదు రేపు అంటే హీరో ఎలా అంటుంటో ఎలాగోలా హీరోయిన్ వదిలించుకొని ఓ రిచ్ క్యాండిడేట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అయితే హీరో బాబు కారు వెనక నుంచి తొంగి చూస్తూ ఉంటాడు. ఈ వచ్చినోడు కూడా ఇది ఏదో పెళ్లి అయిపోయి సీక్రెట్ గా హీరోయిన్ తో కలవడానికి వచ్చినట్టు ఆడెవడో నేను తొంగి చూసానని చెప్పి భయపడి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇదంతా హీరోయిన్ చూసి నీ బాధ నీ దురద నేను తీరుస్తాను అని చెప్పి నెక్స్ట్ డే హోటల్ తీసుకెళ్లి ఆ హోటల్లోనే అత్యంత కాస్ట్లీ ఫుడ్ పెట్టిస్తుంది. మా నోడు ఎప్పటి నుంచో దాచిపెట్టిన డబ్బులు మొత్తం ఖాళీ. అంతేకాదు మనం ఎప్పుడు కలుస్తాం చూసా పెద్ద హోటల్ అక్కడికి వెళ్దాం పదా అంటే బాబుకే మాటలు ఉండవు. సరే వేరే రెస్టారెంట్ కి వెళ్దాం పదా అంటే ఒక చిన్న కేఫ్ తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అంతేకాదు హీరోయిన్ ఒక డ్రెస్ వస్తుంది అది కొనుక్కుంటుంది. ఇంకా అంటంతో బాబు ఏటీఎం మొత్తం ఖాళీ. ఇక హీరోయిన్ కి అర్థమైపోయి ఇదే నాన్న నీ పరిస్థితి, మళ్ళీ నీ జాబ్ నువ్వు ఎత్తుకొని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయని హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే ఒక 10 సెకండ్ టైం ఇవ్వ అని జోబులోంచి ఒక ఆయన తీసిస్తాడు. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అయిపోయిందని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం హోటల్లో వర్క్ చేయడానికి వెళ్తే హీరోయిన్ ఎవరు పట్టించుకోరు, జాబ్ కూడా ఎవరు. అప్పుడే బాబుకి ఓ దెబ్బలని ముసలాన తగులుతుంది. మనోడిని నేను నిన్ను ఉంచుకుంటా అని చెప్పి నా రూమ్ కి వెళ్దామని రూమ్ తీసుకెళ్లిపోతుంది. నువ్వు నాతో ఉండు చాలు, నీకు ఏది కావాలని అది కొనిపిస్తా అని హీరోతో డీల్ మాట్లాడుకుంటుంది. సరే రాత్రి పడుకున్న తర్వాత హీరోకి నిద్ర వస్తూ ఉండదు. కిందకెళ్ళి లాబీలో కాసేపు గాలి పీల్చుకున్న టైంకి హీరోయిన్ పాప ఇంకో పిలాంత్రిస్ట్ గారిని ఎవడో వేసుకుని వచ్చేసింది. హీరో పట్టించుకోడు. నెక్స్ట్ డే డిన్నర్ చేయడానికి కిందకి వెళ్తే హీరోయిన్ చూసిన హీరోయిన్ ఎందుకురా నన్ను సావదొప్పుతున్నావు, నా వెంట పడుతున్నావు అని అడిగితే నీ కోసం రాలేదు పాప, అదిగో నా ముసలి పాప అక్కడ ఉందని చెప్పి ఆ పాపను చూపిస్తాడు. అయితే హీరోయిన్ మాత్రం అస్సలు నమ్మదు. అప్పుడే ఆ ముసలాంటి రావడంతో హీరోయిన్ అక్కడ కూర్చుంటాడు. ఇక హీరోయిన్ నమ్మేస్తుంది. ఇక అలసిపోయి సోఫాలు నిద్రపోతున్న బాబు దగ్గరికి ఈ ముసలావిడ వచ్చి మనోడికి బ్లూ సెట్ అయిపోయిద్దని తుండుతో కొట్లు లేపుతా ఉంటుంది. అదేం ఆనందం ఓ డ్రెస్ షాప్ కి తీసుకెళ్లి అక్కడ మొత్తం బ్లూ షర్ట్లే పెట్టి ఇది ట్రై చేయనా అంటుంది. ఆ పక్కనే
హీరోయిన్ పాప కూడా అదృష్టం కొద్దీ బట్టలు మార్చుకుంటూ ఉంటే మళ్ళీ కనెక్ట్ అవుతారు ఇద్దరు. పాప చిలిపి ఈసారి హీరోయిన్ ఒక యూరో ఇచ్చి నా కోసం ఒక 10 సెకండ్లు టైం స్పెండ్ చేయని నా జిప్పు పెట్టవా అని బాబుని రచ్చగొడుతుంటుంది. అదే టైంలో ఆ ముసలాడు రావడంతో సరిపదా అని హోటల్కి వెళ్తారు. ఇక మనోడిది ఫుల్ గా రిచ్ లైఫ్ అయిపోయింది. ఆ ముసలాడు మనోడిని పువ్వమ్మ అని చూసుకుంటుంది. ఆ ఎదురే పాప కూడా రూమ్ లో ఉంటే నా రూమ్ రా మాట్లాడుకుందామని ఏం చేస్తుంది ముసలాంటి అసలు ఏంటంటే తట్టే ఆటలైతే ఏం ఆడట్లేదు, బట్టలు ఫుడ్ తప్ప ఆ ఓల్డ్ లేడీ మనోడికి ఏం అవ్వట్లేదు అర్థమైపోతుంది. వీళ్ళిద్దరు మాటల్లో హీరోయిన్ పాప కూడా హీరోతో లవ్ లో పడిపోయి ముద్దు పెట్టేసుకుని ఇక టైం అయిపోయిందని వెళ్ళిపోతుంటే హీరో చేతుకున్న వాచ్ని పగలగొట్టి వెళ్ళిపోమంటుంది. పాపకేమో ఇక్కడ ఊపి వచ్చేసింది, బాబేమో సగం పనిలో వెళ్ళిపోయాడు. ఇంకేముంది వీళ్ళకి పని చెప్పేసుకొని సుఖవంతంగా సుఖదానందం పొందేసిన తర్వాత హీరో బాబు ఈ ముసలాంటితో కలిసి బయటకు వెళ్తూ ఉంటే హీరో గారు షోకి ఏదో దెబ్బ తగిలిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి బ్యాండేజ్ లేపిస్తుంది. హీరో వద్దన్నా సరే ఈ కార్ లో కూర్చున్న హీరోకి వాచ్ని చూస్తే ఏంటి పగిలిపోయిందని చెప్పి వాచ్ షాప్ తీసుకెళ్లి అత్యంత ఎక్కువ ఖరీదైన వాచ్ ని హీరో కొనిపించి చేతికి పెట్టేస్తుంది. దాని ధర అక్షరాల 90,000 యూరోలు. అప్పుడు అర్థం మనోడికి హీరోయిన్ వాచ్ ఎంత పగలగొట్టిందని. ఆ వాచ్ పెట్టుకుని వెళ్తూ ఉంటే అమ్మాయిలందరూ మనోడి వైపు చూస్తూ ఉంటారు. ఇక అలా హోటల్లోకి వచ్చి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి లైటర్ ఇస్తారా అని ఆ వాచ్ ని చూపిస్తూ ఉంటే హీరోయిన్ షాక్ అయిపోతుంది, తన ప్లాన్ సక్సెస్ అయిందని. ఇక పక్కకు బాత్రూమ్ వచ్చి హీరోయిన్ ఏంటి నిజమా వాచ్ కనిపించింది అయ్యే చూపి అంటే ఇదిగో చూడు లోపల డైమండ్స్ కూడా ఉన్నాయంటంతో ఓకే నువ్వు వెళ్ళిపో అని హీరోయిన్ తన లవర్ తో కలిసి వెళ్ళిపోతుంది. బాబుకేమో ఇదంతా నచ్చదు. ఇక రిసెప్షన్ నుంచి ఫోన్ చేస్తుందని చెప్పి హీరోయిన్ లవర్ తో కలవకుండా చేస్తాడు. అక్కడి నుంచి వచ్చిన హీరో ఆ ముసలాడి దగ్గర కూర్చుంటే ఏంటి నాన్న ఏం పత్తాపారాలు చేస్తున్నావు, నువ్వు కనుక ఈ పత్తాపారాలు చేస్తే పత్తి గింజ కూడా దొరకని నేను అంటే నీ లగ్జరీ లైఫ్ మొత్తం పూర్తిగా పోతున్నాను గానే హీరో గడికి ఎక్కడైనా కోపం వచ్చి వాచి ఆ ముసలాడు మొహం కొట్టి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే హీరో బాబు అసలు ఫుల్ గా మారిపోయి ఎక్స్పెన్సివ్ బైక్ సూటు వాచ్ పెట్టుకుని హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఈ ఓల్డ్ లేడీ నన్ను ఎక్కడికి వెళ్ళనీయకుండా నన్ను కట్టిపడేసింది ఎన్ని ఇచ్చి అంటాడు. సరే కలిసి ఇద్దరం కలిసి స్విమ్మింగ్ కి వెళ్దాం పదా అంటే కుదరదు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద అట్టిపట్టు వచ్చేసింది ఈ ముసలాంటి. ఇక రాత్రి తిరుగుదామని ప్లాన్ వేసుకుని ఇక్కడ హీరోయిన్ పాపనేమో వాళ్ళెవరు పిచ్చి క్వశ్చన్ అని అడుగుతూ నిద్రపోడే నీ ఊరేంటి నీకు ఫ్యామిలీ ఉన్నారా అది ఇది అంటంతో పాప ఇక మత్తెక్కిచ్చే ముద్దోడు పెట్టి మనోడు పడుకోబెట్టేస్తుంది. ఇక వీళ్ళిద్దరు తెల్లని గాలిలో కనిపించిన చుక్కలు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి చంద్రుడి వెతురులోకి వెళ్లి సముద్ర బోర్డులో కూర్చుంటారు. ఇక పొద్దున 6:30 అవుతుంది. వారే బాబేమో మంచి నిద్రలో ఉంటాడు. ఇక హీరోయిన్ లేపకుండా హీరోయిన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ హోటల్ రూమ్ రాగానే పాప మనోడు ముందు తిరుగుతూ వెళ్లి మనోడు ముందు స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఈలోపే ఈ ముసలావిడ హీరోని రూమ్ లో ఒక బుక్ ని తీసుకురా అంటే ఆ టైం హీరోయిన్ పాప వచ్చేసి ఆనందంగా ఉన్న హీరో లాస్ట్ నైట్ ఏదైతే గడిపామో మన ఇద్దరం నేను చాలా ఎంజాయ్ చేశాను నా లైఫ్ లో అంటంతో హీరోయిన్ బాధతో నేను అసలు ఎప్పటికీ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను నా బాయ్ ఫ్రెండ్ అంటంతో హీరో చాలా బాధపడతాడు. అదే టైంకి మంచి మత్తెక్కిచ్చే ముద్దు పెట్టుకునే టైంలో ఈ ఓల్డ్ లేడీ వచ్చేస్తుంది. ఇక హీరోయిన్ పాపం దాచిపెట్టి ఊపి ఆగకూడదని చెప్పి మళ్ళీ ముద్దు పెట్టుకుని స్టార్ట్ చేసి బయట బాల్కనీలో కూడా ముద్దు పెట్టుకుంటారు. ఇదంతా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ చూసేస్తాడు. ముసలాం నుంచి ఇద్దరు తప్పించుకున్నారు కానీ హీరోయిన్ మాత్రం బుక్ అయిపోయింది. వాడు ఏ మాత్రం చెప్పకుండా ఇమీడియట్ గా రూమ్ ఖాళీ చేసి బిల్లు మొత్తం హీరోయిన్ మీద దోసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఏమో చొక్కలు కనపడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాక హీరో గాడు ఎక్స్పెన్సివ్ వాచ్ నమ్మేసి హీరోయిన్ బిల్లు మొత్తం సెటిల్ చేసేసి ఈ ముసలాండికి నీ కోసం మంచి గిఫ్ట్ కొనుక్కొని తెచ్చాను, నా దగ్గర డబ్బులు లేక వాచ్ అమ్మేసి అనడంతో మంచి ప్రేమికుడే అనుకుని ఆ ముసలాంటి బాగా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇక ఆ రోజు నైట్ హీరోయిన్ కి మళ్ళీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకటి కనపడతాడు. వాడు ఆల్రెడీ రిచ్. ఇక మళ్ళీ వాడిని పట్టాలని హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోతో వాడి పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నువ్వు లైన్ వేస్తున్నట్టు ట్రై చెయ్యి, నేను మొత్తం కథ నడిపిస్తా, నీళ్ళే ఆడుతో గుహలో గొరిల్లా అని ఆట ఆడుకొని నా లైఫ్ సెటిల్ చేసుకుంటా అంటంతో హీరో గడు పాపం చాలా ఫీల్ అయిపోతాడు. నేను లవ్ చేసిన అమ్మాయి హెల్ప్ అడిగిందని చెప్పి ఈ హీరోయిన్ మెల్లగా ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లవర్ ని పక్క తీసుకెళ్లి ఇదిగో ఆ అబ్బాయి పేరు డబ్బులు నయా దెబ్బేస్తావు అనే పేరు, నువ్వు గనక ఒక్కసారి కమిట్ అయితే బాబు డబ్బులు మొత్తం నీకే అంటంతో ఇక ఆ పాప హీరో కనెక్ట్ అయిపోతుంది. అయితే ఈ ఫ్రెష్ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే హీరోతో కలిసిన ముస్లాంని సైడ్ ట్రాక్ చేయాలి కాబట్టి హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నట్టు ఆ ముస్లాం కనపడేటట్టు డాన్స్ చేస్తాడు. దీంతో ముసలావిడ నీకు చెప్పాను ఎవరితో మాట్లాడద్దని అంటే నా బతుకు నాది నా ఇష్టం అంటంతో చేతిలో ఉన్న వైన్ హీరో మొహం మీద కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పాప తన ఎక్స్ లవర్ తో కనెక్ట్ అయిపోయి ఆడిని దువ్వుదాం అనే టైంకి పాప బాబు లవ్ లో పడిపోయి ఇదంతా తప్పని హీరో గాడు ఆ పాప మంచి ఎవరు ఉన్న టైంలో పో అని చెప్పి ఆ పాపను పంపించేసి వీళ్ళిద్దరు ఫ్రెష్ గా లైన్ లోకి వస్తారు. ఇక అంతే అక్కడి నుంచి హీరో బండి వీళ్ళిద్దరు అలా బండి మీద వెళ్ళిపోతూ ఓ పెట్రోల్ బంక్ దగ్గర రాగానే హీరో గారి జోబులో డబ్బులు లేవు. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళ లైఫ్ కి డబ్బులతో ప్రేమను కొనలేరు, ప్రేమ ముందు అసలు డబ్బుకు విలువే లేదు.